రూపాయలు అక్కడ స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అయ్యే ఇవ్వట్లేదు అధ్యక్ష. ఏఈ ఇవ్వకపోగా 45 సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్ లో వస్తున్న బూడిదలను బయటికి పంపించడం కోసం స్థానికుల్ని వీళ్లే VTPS యాజమాన్యం ప్రోత్సహించి లారీలు కొని వాళ్ళ ద్వారా యాష్ బయటికి పంపిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా జెన్కో వాళ్ళు టెండర్లు పిలిచి 1 టన్నుకి 3 రూపాయలు, 1, 2, 3 కేవలం టన్నుకు 3 రూపాయలు, లారీకి 8 టన్నులు వెళ్తే 8, 3, 24 రూపాయలు చొప్పున వీళ్ళు యాజమాన్యం తీసుకుంటా కాంట్రాక్టర్ మటుకు దాన్ని 2000 రూపాయలకు అమ్మేటట్టుగా ఇప్పుడు అక్కడ బయట లారీలకి చేస్తా ఉన్నాడు. ఒక పక్క మనం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. చుట్టుపక్కల ఆసుపత్రులు పెడతాం, ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి నిత్యం వైద్య సేవలు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. ఏమీ చేయకుండా VTPS నుంచి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు పేదలు ఆక్రమించుకున్న భూములకు సంబంధించి 5.5 కోట్ల రూపాయలు కూడా జమ వేసుకొని కేవలం 9 కోట్ల రూపాయలు ఇచ్చి ఇటీవలే పోరగా ఒక 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా 30 కోట్ల రూపాయలు అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అవి ఇవ్వకపోగా కొత్తగా ఇది తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం పెట్టారు. అసలే బూడిద కాలుష్యం మీద ప్రజల్లో ఆందోళన ఉంటే వాళ్ళ ఆందోళనలు ఇదిగో ఇట్లా 120 కోట్లు ఇచ్చారు, పొల్యూషన్ తగ్గుతుంది అని మేము వాళ్ళకి సమర్థించి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ లోపల ఈ మొత్తం చిన్న సన్నకారు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబానికి మద్దతు ఇచ్చి ఆ 7 గ్రామాల్లో నాకు మొన్న 15,000 మెజార్టీ వచ్చింది అధ్యక్ష. వాళ్ళందరూ మన కూటమి పార్టీకి సంబంధించిన కుటుంబాలు. వాళ్ళందరూ ఇప్పుడు ఓ పక్క P4 అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే ఉన్న ఉపాధి తీస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను చివరగా ఒక్క మాట మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి 12 కోట్లకి జెన్కో వాళ్ళు టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో బూడిద చెరువుకి పిలిచిన టెండరు 2,80,00,000. కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా. 9 కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి. కానీ బూడిద చెరువులోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష. నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికులకి కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ 2,80,00,000 మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, ఆ 2,80,00,000 నా జేబులోంచి నేను డబ్బులు కడతాను. స్థానికులను మటుకు ఉచితంగా బూడిద తీసుకెళ్లేటట్టుగా చేయండి అధ్యక్ష. లేకపోతే ఇది మన ప్రభుత్వానికి, పార్టీకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది, ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి, చాలా ఇబ్బంది జరుగుతుందని సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తూ వారిని మరొక్కసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు మీరు క్వశ్చన్ అడిగినట్టు లేదు, ఆన్సర్ ఇచ్చినట్టు ఉంది. చెప్పాలి చూపిస్తారు మినిషి గారు. ఎమ్మెల్యే స్పీకర్ సార్, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్థానికులు ఆ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్ మొదటగా. రెండోది సభ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్, దట్ NTPS మరియు చుట్టుపక్కల పరిశ్రమలు రావడం వల్ల, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో పరిశ్రమలు రావడం వల్ల పొల్యూషన్ దోహదపడుతుంది సార్. అక్కడ 7 గ్రామాల ప్రజలకి కొంతమేరకు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నమాట గుర్తించాం సార్. మనం ఏపీ పొల్యూషన్ అధికారులు NTPS పరిసర ప్రాంతాల్లో 3 చోట్ల ఇప్పుడు పొల్యూషన్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం సార్. అక్కడ పొల్యూషన్కి గల కారణాలు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 30-40 సంవత్సరాల క్రితం కట్టిన 6 యూనిట్లు, 210x6 యూనిట్లు 1260 మెగావాట్లు ఉంది సార్. అక్కడ అవన్నీ కూడా పాతబడిపోయినాయి. వారికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2030 దాకా వాటిని పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చింది సార్. దాన్ని అన్నింటిని కూడా రిపేర్ చేయించి దానికి ఏ విధమైన కాలుష్యం నియంత్రణ మండలి సలహా సూచనల మేరకే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా కోల్లో యాష్ కంటెంట్ ఉండటం ఒకటి, పాండ్ యాష్ని అన్ఆర్గనైజ్డ్గా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల, అదేవిధంగా పాండ్ యాష్ ఇల్లీగల్ డంప్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి టెండరింగ్ ఏజెన్సీని ఫైనల్ చేశాం సార్. ఫ్లై యాష్ని గాలిలో వెళ్లకుండా ESPని తద్వారా స్ట్రెంథనింగ్ చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు 1,00,000 టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. గతంలో కోల్ అంతా బయటపడేసి ఉండేది, దాన్ని తడిచినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యి, దానికి కాకుండా షెడ్ ఒకటి 1,00,000 టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంతా కోల్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్.
ఇంజనీర్స్ పర్యవేక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంథనింగ్ చేయడానికి కోసం, యాష్ని డిస్పోజ్ చేయడం కోసం యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్. అక్కడంతా ప్రాంతం అంతా కూడా చెల్లా చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది. ఇవన్నిటిని వాటరింగ్ చేయడం కోసం ఎఫ్యులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటిని శుద్ధి చేసి బయటికి కాలువల ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా 50 కోట్లు ఖర్చు పెట్టాం.